ఎక్కడున్నాను? నాకేమైంది? స్పర్శ తెలియట్లేదంటే అసలు నేను బతికే ఉన్నానా? బహుశా చచ్చిపోయానేమో. రే రే ఏమైంది వాడికి? నన్ను గుద్దేసి అలా వెళ్ళిపోయాడు. అసలు నీకు కనిపించానా వాడికి? ఒకసారి ట్రై చేద్దాం. చెయ్యమ్మా ఎప్పుడు చదవలేదు సరే. ఇది బాగుంది, ఏం చేసినా అడిగేటోళ్ళే లేరు. రే మదన్, ఏంటో వచ్చా? అదేరా విపిన్ గారి నుంచి అసలు ఎక్స్పీరియల్ ఇలా అవుతుందని. వదిలేరా. హలో, రేపు కలుస్తాను చెప్పండి. సరే. ఎవర్రా? గణేష్ గారు రా, అప్పిచ్చాడు కదా. గణేష్ పిలిచామంట. అప్పు తీసుకున్నారా? ఒక్క వారం సరిగ్గా 10 రోజులైంది. అయి ఉండొచ్చు. ఇచ్చేస్తాలే, 5,000గా ఇచ్చేస్తా. దానికి ఎందుకు దశ, అప్పుడేదో అవసరమే తీసుకున్నా, ఇచ్చేస్తా. 2 days. ఇలాంటివి అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర చూసుకో. నాకు డబ్బులు ఇస్తే సరిపోద్ది. బావా అటు చూసి ఎలా భయపడుతున్నాడు, షేక్ అయిపోతున్నాడు రా. దేకట్లేదు ఏంటి? మావాడు చూసేలాంటి ఏం చేసుకోడుగా. తీసుకో 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 తీసుకో. అరే ఇటు రారా, ఇటు రాబే. అరే నీకు విషయం చెప్తా, కనీసం ఇదేని గుర్తుపెట్టుకుని సావు. నీకు మత్మర్పు అనే రోగం ఏడ్చొచ్చింది తెలుసా? అప్పెంత ఇచ్చావు, అప్పు ఎవరికి ఇచ్చావు, ఇది తప్ప ఇంకేం గుర్తుండదు. అయినా నీ ముఖాన్ని ఎందుకురా హీరోయిజం చూలేసి వస్తున్నావు? నీకు హీరో అనిపించిందిగా, నాకు ఇచ్చా. ఈడు మారడరా బాబు. హాయ్ రా, ఎప్పుడొచ్చా? హాయ్ మామ, ఇప్పుడే వచ్చా. ఇంట్లోంచి వస్తున్నావా? ఏంట్రా విపిన్ గాడు అక్కడ కుప్పిగంతులు వేస్తున్నాడు. ఓ అదా రా, నీకు తెలీదు కదా, వాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు రా. తర్వాత వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. విపిన్ విపిన్ రే విపిన్ విపిన్ ఏం చేస్తున్నావు టుడే? విపిన్
రే 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 విపిన్ రే ఏంట్రా సౌండ్? రే విపిన్ ఎవరా నాకు వదిలే. రే విపిన్ రే విపిన్ లేరా రే. ఏమైందిరా? రే విపిన్ రే పిపిన్ రే ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి రా. పిపిన్ లేరా రే ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి రా. పిపిన్ లేరా. రే మన వాళ్ళు పిల్లరా విపిన్ గారి గురించి మాట్లాడాలి. దానికి ల్యాపి ముయ్యాలా? అదేరా మీకు తెలిసిందే. అరే కొంతసేపు ఆ మొబైల్ పక్కన పెట్టరా. అదేరా మన విపిన్ గాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. వాడు చేయి కోసుకోకముందే స్రూ కోల్పోయి పడిపోయాడు రా. హాస్పిటల్ తీసుకెళ్ళాం. 4 రోజులు వాడు స్పృహలోకి రాలేదురా. అక్కడ సైకియాట్రిస్ట్ వాడికో డిసార్డర్ ఉందని చెప్పాడు రా, వాకింగ్ కాప్ సిండ్రోమ్. అదేంట్రా? వాకింగ్ కాప్ సిండ్రోమ్. ఈ డిసార్డర్ వచ్చిన వాళ్ళు చచ్చిపోయాను అనుకుంటారా. అర్థం కాలేదు కదా. వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్, ఆకలి, దాహం, తప్పిక ఇటువంటివి ఉండవురా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండిరా, వాళ్ళు ఎవరైనా బలంగా బతుకున్నాను నమ్మించడానికి ట్రై చేసినా వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఈ డిసార్డర్ 50 మందికే వచ్చిందిరా. ఈ ఒకడు 14 రోజుల నుంచి బతకలేదు. అంటే మనోడు బతికే ఛాన్సెస్ కూడా 0%. అరే వాడిని బతికించుకోవడానికి ట్రై అవుతారా. అరే 4 రోజులు వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఏ ఒక్కడని చూడడానికి వచ్చారా, కనీసం ఫోన్ చేసి కనుక్కున్నారా. అయినా తప్పు మీద కాదు, వాడు ఎవరితో బాగున్నాడని. అని నువ్వు ఫీల్ కాకరా, వాని కోసం కాకపోయినా నీ కోసం చేస్తాం. అరే మైకల్ ముందు పని చేయరు. ఈ ఎడిటింగ్లో అన్ని నువ్వే బాగా చేస్తావు కదా, ఒక మంచి పోస్టర్ చేయరు. అందులో వాడి గురించి చెప్పరా. వాట్సాప్ నుండైనా ఫేస్బుక్ నుండైనా ఆ మెసేజ్ అందరికీ, మన యూనివర్సిటీలో అందరికీ వెళ్ళేలా చూడరా. ఏంట్రా మన లైఫ్ ఇలా అయిపోయింది. 10 కోట్ల మందిలో ఒక్కడికి వచ్చే జబ్బంట మనోడికి వచ్చింది. సరే మరి నేను తినేసి వస్తా. బాయ్ రా. హాయ్ రా. ఎవరే చెప్తున్నా? అరే గౌరీ అన్న. హాయ్ మామ. అరే హైరో చెప్తున్నావురా? ఇంకెవరిగా? నీకే చెప్పాను. నాకా? నేను చచ్చిపోయా కదరా. అదేరా నీకోసం వస్తుంటే అక్కడ బస్ యాక్సిడెంట్ అయ్యి నేను చచ్చిపోయాను రా. అరే సరేలే, ఒక్కనే ఉన్నా. ఇప్పుడు నువ్వు కూడా ఆడాను. దా దున్నేద్దాం దా. దున్నేద్దాం. ఏదో అలా అనుకోకుండా జరిగిపోయిందిరా. అలా ఎలా జరిగిద్దిరా? ఆ టైంలో అలా మిస్టేక్లు. ఇంకేం చేస్తావు, రోజు తిరిగి ఇంకా వాడతా. ఇప్పుడు నీ గురించి కూడా అందరికి చెప్పాలి. మరి మార్చడం ఎలారా? వాడికి బతకాలనే ఫీలింగ్ గట్టిగా ఉంటే కానీ బతకడరా వాడు అని డాక్టర్ చెప్పారు. మరి రేపటి నుంచి నా పరిస్థితి ఏంటో. Yo, check it. I got a story for all of y'all here today. The kind with a certain ring to it. Goes like this. Beat drops low till he stands his ground. No expression, just dumbfound. Stays in the city, living a life. Tough to make ends meet for him and his wife. The love so deep you'd see no end when things go wrong. మామ ఇలానే బాగుంది మామ. బతుకుని ఏం చేసావు? చచ్చిపోయి చూడు ఎంత హ్యాపీగా ఉన్నా. రే నీకు చెప్పనా, ఇప్పుడు నేను నీతో ఉన్నాను కాబట్టి నీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటున్నాను. అదే నేను లేకపోయి ఉంటే ఒంటరోడు అయిపోయేటోడి. హాయ్నా. హాయ్రా.
ఫిక్స్ మన ఫాలోయింగ్. అప్పుడు తీసుకుంటూ బాగా ఉంటారు, ఇప్పుడు ఏంట్రా ఇలా పలకరించారు. రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, వాడి గురించి తెలిసి కూడా వాడు ఎంట పడతావేంద్రా నువ్వు. ఈవెన్ గురించి చెప్పావు, ఏం చెప్పావు? దేవుడా వీడు మారాడురా. మంచిది. ఫస్ట్ షో టైం చెప్తే సెకండ్ షో టైం మర్చిపోతాయింద్రా నువ్వు. ఏం చెప్పావురా? వాడి పరిస్థితి ఏంటో వాడికి అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? ఎవరి వల్ల? సదానా, గంగోత్రియా? రాత్రంతా ఎక్కడున్నారా? మళ్ళీ తాగొచ్చా? అది కాదు మామ, నీ క్వశ్చన్ చెప్పాలి. అరే నువ్వు రోజు తాగొస్తా, నీ గురించి ఎవడు పడితే అది ఏది పడితే అది అనుకుంటున్నారా? ఎవరాడు? ఎవరాడు? అదేలే ఏదో చెప్తున్నావుగా, ఏంటి? అది కాదు మామ, మొన్న ఈ మధ్య FB లో ఒక అమ్మాయి పరిచయం అయింది, గంగోత్రి అని. తనంటే నాకు చాలా ఇష్టం ఏర్పడ్డది మా. బహుశా తను వచ్చాక హ్యాపీగా ఉన్నా. నా మాట పిలిచి తనేమో, అందుకే. అది కాదు కానీ ఇందాక విషయం చెప్తాను, ఏంటి? వదిలేరా. ఎవరు రాడు? అదే మన సదాగాడు రా. రే మదన్ లేరా, ఆ విపిన్ గారి నుంచి తప్పించుకొని ఇప్పుడే వచ్చాను. ఆకలిస్తుంది, తినడానికి ఏమైందేమో. అయినా గంగోత్రి ఎవర్రా? గంగోత్రి నీకు రాదురా. అదేరా విపిన్ గారు చెప్పాడు, వారం ముందు 50,000 ఇచ్చాడంట, అందిందో లేదో అని ఆలోచిస్తున్నాడు. 50,000? అయినా గంగోత్రి అకౌంట్ నువ్వెలా ఓపెన్ చేసావు? అరే యాక్చువల్లీ అకౌంట్ క్రియేట్ చేసింది నేను రా. ఎందుకు? మన విపిన్ గాడు ఉన్నాడు కదా, వాడు చేసే పనులు ఐడియాస్ ఏం నచ్చలేదురా. మెల్లిగా ఈ విధంగా దగ్గరే చెప్దా అని అకౌంట్ క్రియేట్ చేసాను. స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు, మెల్లిగా అపోజ్ చేసేటప్పుడే కట్ అయ్యాడు. కానీ చాలా రోజులైందిరా ఈ అకౌంట్ వాడి, మరి ఎవరు వాడారో. రే గంగోత్రి విపిన్, ఇదే గంగోత్రి అకౌంట్ నుంచి మన విపిన్ గాడికి మనలో ఒకర్రా మెసేజ్ ఏం చూసారా? ఎవరా? మనలో ఒకర్రా. రే మామ గుర్తించుకోరా, ఎవరా? మర్చిపోయారా? అరే మతి మరుపున్నారా. రే డబ్బులు ఎక్కడ రూపాయలు అడ్రస్ ఇచ్చాడు కదా, ఇది పట్టుకుంటే అయిపోతురా. రే రే నువ్వేం చేస్తావు, అడ్రస్కి వెళ్ళి అక్కడ ఎవరు ఉన్నారు కనుక్కోరా. చూసుకుంటావా? గౌరే గౌరే, రే విపిన్ గారు ఇస్తున్నా. రే వెళ్ళరా. బాయ్ రా. ఏంట్రా ఈ మధ్య అసలు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్తున్నావు? అదా ఏం లేదురా, ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు కంప్యూటర్లో తోపు. ఈ మధ్య ఏదో ఒకటి నేర్చుకుందామని. ఈ మధ్య హ్యాకింగ్ అలాంటి మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. నన్ను ఎందుకు కుట్టావురా? చెప్తున్నా అంట. చెప్తారా, తాగుతానా అని చెప్తా. కాలేజ్కి ఎందుకు వస్తున్నావు? ఫెయిల్ అవటం తప్ప. సరే నీకెందుకు రా అంటారా, నువ్వు ఫ్రెండ్ అన్న బాధ అంట. ఇదే విషయం మీ పేరెంట్స్ తెలిస్తే అప్పుడు వాళ్ళు కూడా ఇదే అంటారు. అప్పుడు నువ్వేమైనా అనగలుగుతావా? రే కూర్చోరా.
వెళ్ళిన పని ఏమైందిరా? అది నువ్వు గణేష్ గారికి ఏదో అడ్రస్ చెప్పావంట కదరా, అక్కడికి వెళ్ళాను. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఊర్లో లేరంటరా, కాల్ చేసి వెళ్ళిపోయారు. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా తీసుకోలేకపోయావా? కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నా కానీ వాళ్ళకు కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుందిరా. రే అమిత్, నువ్వు పని చేయరా, కొత్తగా సిమ్ కార్డ్ తీసుకో, దాంతో ఒక వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయి. ఆ అకౌంట్ నుండి మనకు తెలిసిన ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా నేను చెప్పినట్టు మెసేజ్ పెట్టరా. దాంట్లో రే నువ్వు దొరికిపోయావు, నువ్వెవరో తెలిసిపోయిందిరా. మా చెల్లి గంగోత్రి అకౌంట్ హ్యాక్ చేసి వాడేవాడిని 50,000 అడుగుతారా? నువ్వు మర్యాదగా నేను చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి రాకపోతే నీ దగ్గరికి పోలీసులు వస్తారు. ఈ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరు ఆ మెసేజ్ ఎవరు పెట్టారో అర్థం కాక హూ ఇస్ దిస్, ఎవరు నువ్వు అని మనకి రిటర్న్ మెసేజ్ పెడుతుంటారు. కానీ తప్పు చేసినాడు మాత్రం ఈ మెసేజ్ ఎవరు పెట్టారో అర్థం కాక టెన్షన్ పడుతుంటాడు. వాడు మన చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి ఖచ్చితంగా వస్తాడు. అరే మెసేజ్ అందరూ చూసినట్టునా? ఓకేరా, ఆల్మోస్ట్ అందరూ చూసినట్లే. రే ఎవరు వస్తున్నట్టున్నారా, పదండ్రా. సరే కనబడట్లేదు, వాడి వేస్ క్లియర్గా లేదు. సేపు ఆగుదాం. లే వాడు సదాలా ఉన్నారా? రే అవునరా, వాడు నాతో హ్యాకింగ్ గురించి చెప్పాడు. వాడు పక్కా సదాగాడే అంటారా. నువ్వేంట్రా ఇక్కడ? అయినా నువ్వేంట్రా ఇక్కడ? నా విషయం పక్కన పెట్టు, నువ్వేంటి ఇక్కడ? ఆ మెసేజ్ చూసి వచ్చావు కదా, నిన్నేరా అడిగేది, చెప్పురా, చెప్పు బే. అరే నిజంగా ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదా? అయినా ఫ్రెండ్ మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? అయినా 50,000 కకృతి పడతావేంట్రా? వెయ్యి మైకేల్ ఫోన్ రే స్పీకర్ ఆన్ చేయరా. అరే మధ్యపరపు నేల ఎవరికి ఇచ్చావురా? నేను గంగోత్రి అకౌంట్ హ్యాక్ చేసింది. ఆడవాడు ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టిండు. అరే నీ ఆ విషయం ఇవాళ చెప్పలేదు రా. నన్ను ఏం చేయమంటావురా? సెంట్రల్ లైబ్రరీ రమ్మన్నా. అరే నువ్వు అర్జెంట్గా సెటిల్ అయిపోయి రా, అన్ని విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం. సరే సరే, ఇక్కడ విపిన్ గారు కళ్ళు తిరిగిపోయాడు, నేను వస్తా. మీరు వాడిని చూసుకుంటా, నేను వెళ్ళేసి వస్తాను. మా మనల్ని చూసా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో ఉంటే బాగుండేదిరా, చచ్చే సాధించాలి. ఎవరికైనా చెప్పారా? ఎవరికైనా ఫోన్ చేయండి రా, వీళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయండి రా. రే పోయాననుకున్నావారా? అసలు ఇలాంటి రోజులు నీ లైఫ్లోకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఈ 10 రోజులు నీకు చాలా నేర్పించుంటుంది, ముఖ్యంగా సాయం గురించి. ఒక మనిషికి ఇంకో మనిషి తోడెంత అవసరమో నేర్పించుంటుంది. గౌరీ, గణేష్, అమిత్, నేను నువ్వు బతకాలని నీకు సాయం చేయకపోయింటే నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చునేటోడువా?
మన లైఫ్కో గోల్, చేరుతానన్న కాన్ఫిడెన్స్, కష్టాలు వచ్చినప్పుడు దాటే కసి, నీ గురించి ఆలోచించే నలుగురు, లేకపోతే నువ్వు చచ్చిపోయినట్టేరా. గంగోత్రి అన్నావు, నచ్చిందన్నావు. అసలు అకౌంట్ నుండి 50,000 అడిగింది ఎవరో తెలుసా? మన మైకల్ గాడరా. నేను చెప్పింది నీకు అర్థమై ఉంటే ఇప్పుడు నువ్వు నలుగురితో బతకడం నేర్చుకుంటావు. ఆలోచిస్తే వాడు చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఈ 10 రోజులు నాకు చాలా నేర్పించాయి. ఒక మనిషికి మనిషి కంటే విలువైంది ఏదీ లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే కారణం వాడి జీవితంలో ఓడిపోయాడని. కానీ వాడికి కూడా తెలియని నిజం ఏంటంటే వాడు చచ్చిపోయింది జీవితంలో ఓడిపోయినందుకు కాదు, నువ్వు గెలవగలవు అని చెప్పేవాళ్ళు వాడి చుట్టూ లేక. అలాంటి నలుగురు మన చుట్టూ ఉంటే మన జీవితంలో ఏదైనా చేయొచ్చు.